మతం మారటం మనిషికి మనసుకి హానికరం మరియు ప్రాణాంతకం. కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అబౌట్ చేంజింగ్ గాడ్ బట్ పేరెంట్స్. సో ఇప్పుడు ఇదే రూబిక్స్ క్యూబ్ ఉంది. ఇదే రూబిక్స్ క్యూబ్లో 6 కలర్స్ ఉన్నాయి, కానీ ఇదేంటి ఒకటే క్యూబ్. అలా ఒకటే శుద్ధ చైతన్యం నీకు విష్ణువుగా కనపడినా, శివుడిగా కనపడినా, శక్తిగా కనపడినా, అలాగే గణపతిలా కనపడినా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా కనపడినా, సూర్యుడిలా కనపడినా ఒకటే శుద్ధ చైతన్యం, అదే అద్వైతం. ఇందులో 2 లేవే, 2 వెరగొట్టండి, 2 లేవు. సో ఇట్స్ నాన్ డ్యూయలిజం, ఆల్సో కాల్డ్ యాజ్ అద్వైతం. ఇది చెప్పింది, ఈ డెఫినేషన్ ఇచ్చింది మనకి వేదాలు, దాంతోపాటు ఆదిశంకర భగవత్పాదులు. ఇప్పుడు చిన్నజీయ స్వామి వారు ఆదిశంకరాచార్యుల విషయంపై, ఆయన జీవితంపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటవి? ఆయన చతురామ్నాయ పీఠాలని స్థాపించలేదు, అలాగే పంచాయతన పూజ ఏదైతే ఉందో అది ఆయన ప్రవేశపెట్టింది కాదు అని. దీనివల్ల చాలామంది అద్వైతాన్ని ఫాలో అయ్యే శంకరాచార్యుల అభిమానులు, లేదంటే ఆయన్ని జగద్గురువుగా భావించే వాళ్ళ భగవద్భక్తుల ఫీలింగ్స్, లేదంటే మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి. దట్ ఇంక్లూడింగ్ మీ, నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కానీ దానివల్ల చిన్నజీయ స్వామి వారిని నోటికొచ్చినట్టు వదరి మాట్లాడే స్వేచ్ఛ కల్పించలేదు అవి. సో ఆయన తప్పు మాట్లాడారు, అది అన్డెనయబుల్ ఫ్యాక్ట్. అప్పుడు ఏం చేయాలి? ఆయనకి మెయిల్ పెట్టడం, ఆయన్ని గురించి చిన్న యూట్యూబ్ వీడియోనో షార్టో, అయ్యా మీరు మీ శ్రీ వైష్ణవం, మీ అని ఎందుకంటున్నానంటే నేను అద్వైతల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, శ్రీ వైష్ణవం ఏదైతే మీ విశిష్టాద్వైతం రామానుజాచార్యుల వారిది ఉందో దాన్ని మీరు ఎంతగానో వ్యాప్తి చేస్తున్నారు, అలాగే ఎన్నో సోషల్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేశారు. సో ఆ భాగంగా శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి ఈ పాయింట్స్ని మీరు కొంచెం తప్పుగా మాట్లాడారు, కానీ మా పుస్తకాల్లో ఇలా ఉంది కాబట్టి దయచేసి కొంచెం సరిచూసుకోగలరని ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియోలో దాని గురించి సరైన వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఇంత సౌమ్యంగా చెప్పేదానికిను, మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి తేడా ఉందని బాలకృష్ణ సార్ అంటాడు. అలా ఉంటుంది మీరు మాట్లాడేది. సో దీని గురించి ఇంకా డీప్గా మాట్లాడదాం. ఫుల్ వీడియోలోకి అయితే వచ్చేసేయండి. నమస్కారం, వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారు రచించిన ఈ కన్యాశుల్కం నాటకాన్ని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి షార్ట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఒక షార్ట్ వస్తుంది, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గిరీశం వాకిట్లోంచి, మై డియర్ రామపంతులు, అన్నా వేళగాని వేళ వచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు, ఏమిటి సాధనం, ఈ మంచం కింద దూరుదాం, మంచం కింద దూరును. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. అయితే భారతదేశం అనేటువంటి ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే స్లోగన్ ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. చాలామంది భిన్నత్వంలో ఏకత్వం గురించి ఫస్ట్ వినగానే ఏమనుకుంటారు? ఈ డిఫరెంట్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా మొత్తం మీద, వాటన్నిటిని కూడా, డిఫరెంట్ రిలీజియన్స్ని, డిఫరెంట్ కల్చర్స్ని ఒకటిగా కలిసిపోయే మనస్తత్వం ప్రతి ఇండియన్లో ఏదైతే ఉందో, ప్రతి భారతీయుల్లో ఏదైతే ఉందో దాని గురించి యూనిటీ ఇన్ డైవర్సిటీ, అదేనండి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏంటి? చాలామంది హిందూ ముస్లిం ప్రతి హిందువుడు కూడా క్రిస్మస్ చేసుకుంటాడు, శాంతాక్లాస్లో డ్రెస్ చేసుకుంటాడు అని చెప్తారు చాలామంది. అది కాదు భిన్నత్వంలో ఏకత్వం అంటే. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటంటే, ఈ భారతదేశంలోనే విభిన్నమైన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వైదిక మతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, అలాగే శాక్తం, గాణాపత్యం, కౌమారం, ఇలాంటి ఎన్నో మతాలు ఉన్నాయి, వైదిక మతాలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవైదిక మతాలు. సో వైదిక మతాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్ని సమతుల్యంగా మనం ఒకళ్ళ మతాలను గురించి ఒకళ్ళని గౌరవించుకుంటూ మనం ఈ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం.
దాన్ని భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. కానీ ఇప్పుడు అది లోపించిపోయింది. అందుకని నేను తమ్ముళ్ళలో భిన్నత్వం లో LOW లో ఏకత్వం అని పెట్టాను.